హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తల్లికి వందనం రెండో విడత 13,000 రూపాయలు మీ ఖాతాల్లోకి సక్రమంగా జమ కావాలంటే ఆధార్ లింక్తో పాటు ఎన్పిసి లింక్ కూడా తప్పనిసరిగా యాక్టివ్గా ఉండాలి. చాలామంది ఆధార్ లింకు ఎన్పిసి లింకు రెండు ఒకటే అనుకుంటారు, కానీ అవి పూర్తిగా వేరువేరు. ఆధార్ లింకు అంటే మీ ఆధార్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్కు జత చేయడం. ఎన్పిసి లింక్ అంటే ప్రభుత్వం డీబీటీ డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలో నిర్ణయించడం. మీకు ఎన్నో బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా ఎన్పిసి మాత్రం ఒకే ప్రైమరీ అకౌంట్కు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అందుకే చాలామందికి పథకాల డబ్బులు రావడంలో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ముందుగానే ఎన్పిసిఏ స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఎన్పిసి లింకు లేదా ఆధార్ లింకు విషయంలో ఇబ్బందులుంటే బయట మీ సేవ ఆన్లైన్ సెంటరు లేదా బ్యాంకు కస్టమర్ సర్వీస్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. మీకు మొబైల్లో ప్రాసెస్ అర్థం కాకపోయినా లేదా వెబ్సైటు పని చేయకపోయినా దగ్గరలో ఉన్న సెంటర్కు వెళ్ళి ఆధార్ లింకు ఎన్పిసి మ్యాపింగు చెక్ చేసి అవసరమైతే మార్పించుకోవచ్చు. సాధారణంగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్ తీసుకువెళ్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 19న ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ముఖ్యంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వ డబ్బులు పొందాలనుకుంటున్నారో అదే అకౌంట్కు ఎన్పిసిఐ యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ పాత అకౌంట్కు ఎన్పిసి లింక్ అయి ఉంటే కొత్త అకౌంట్కు మార్పించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సాధారణంగా 24 గంటల నుంచి కొన్ని రోజులలో స్టేటస్ అప్డేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాల డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావాలంటే ఈ విషయాన్ని తప్పకుండా చెక్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.